హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్ దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి ప్రతి స్టూడెంట్స్కి తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, ఏ స్టూడెంట్కైనా ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత మేము బాగానే రాసాము, బాగానే ప్రజెంట్ చేసాము, అయినా మేము పాస్ అవుతామా, మాకు ఎన్ని మార్క్స్ వస్తాయి, మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి లేవని చాలామంది కొద్దిగా భయపడుతూ ఉంటారు. కొంతమంది మేము అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ మాకు వస్తాయా లేవని కొద్దిగా టెన్షన్ పడుతుంటారు. బట్ మీ మార్క్స్ అనేది ఎలా ఆధారపడి ఉంటుందంటే మీ పేపర్ దిద్దే ఎగ్జామినర్ మీద, ఎగ్జామినర్ మైండ్ సెట్ బట్టి మీ మార్క్స్ అనేవి ఉంటాయి. అసలు ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఒకసారి మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ అనేది మీరు సంవత్సరం మొత్తం కష్టపడినటువంటి చదువు అంతా కూడా మీరు ఒక 3 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేస్తారు. ఈ ప్రజెంట్ చేసిన ఈ పేపర్ అనేది మీరు ఎంత పెర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే ఆ పెర్ఫెక్ట్నెస్ని బట్టే మీ తాలూకా రిజల్ట్ అనేది ఆధారపడుతుంది. బోర్డు ఎగ్జామినేషన్స్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఎగ్జామినర్స్కి రోజుకు 30 పేపర్లు అంటూ కరెక్షన్ చేయమంటారు. పేపర్స్ కరెక్షన్ చేయమనేటప్పుడు జనరల్గా మనకు యూనిట్ పేపర్స్, హాఫ్ ఇయర్లీ పేపర్లు దిద్దేటట్టు డైరెక్ట్గా మీ ఆన్సర్స్ దిద్దడం అనేది జరగదు. మ్యాక్సిమం చాలామంది ఎగ్జామినర్స్ చేసే పని ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మీ పేపర్ కరెక్షన్ కన్నా ముందు కొంత పేపర్ వర్క్ అనేది చేస్తారు. అంటే మీకు ఆ పేపర్స్ తాలూకా బండిల్ నెంబర్స్ వేయడం, అలాగే మీ ఆన్సర్ స్క్రిప్ట్ నెంబర్స్ వేయడం, దాని మీద సిగ్నేచర్స్ పెట్టడం, ఇటువంటి మిస్లేనియస్ వర్క్స్ అన్నీ కూడా కొద్ది చేస్తారు. ఈ వర్క్ చేసేసరికి వాళ్ళకి కొంత టైం అనేది పోతుంది. బట్ ఒక కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా రోజుకు 30 పేపర్స్ అనేవి వాళ్ళు దిద్దాలి. ఒక 15 పేపర్స్ చెప్పిన ఒక బండిల్ అనేది ఉంటుంది. సో మీకు ఈ బండిల్ని ఈ వర్క్ అంతా చేసేసరికి కొంత టైం అనేది ల్యాప్స్ అయిపోతుంది. తర్వాత మీ పేపర్ తీసి వాళ్ళు మీకు వచ్చే పేపర్లో వచ్చే మార్క్స్ని అక్కడే దిద్దేసి మార్క్స్ చేయడానికి పనికిరాదు. వాళ్ళు అక్కడ చూసిన ఆన్సర్, మీ స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఆన్సర్ని చదివి ఆ మార్క్స్ని మళ్ళీ ఫ్రంట్ పేజీలో ఉన్నటువంటి ఓఎంఆర్లో వాళ్ళు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తూ ఇలా ప్రతి క్వశ్చన్ చదువుతుండాలి. ఆ ఆన్సర్ మీకు దానికి ఎన్ని మార్క్స్ ఇవ్వాలనుకుంటుందని ఆన్సర్ స్క్రిప్ట్ మీద, ఈ ఓఎంఆర్ మీద ఎంటర్ చేస్తుండాలి. అట్ ది సేమ్ టైం మీ ఆన్సర్ చదివేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఎన్ని మార్క్స్ వేయాలి అని ఒక డౌట్ కానీ వచ్చినట్టయితే వాళ్ళ ఆన్సర్ కీని చెక్ చేసుకుంటుండాలి. అంటే ఇప్పుడు ప్యారలల్గా మీ ఆన్సర్ స్క్రిప్ట్ చదువుతుండడం, దానికి ఎన్ని మార్క్స్ వేయాలనేది ఆన్సర్ కీ చూసుకుంటుండడం, దాన్ని చూసుకుంటూ మీకు ఓఎంఆర్ షీట్లో ఆ మార్క్స్ని ఎంటర్ చేయడం. ఈ ప్రాసెస్ అంతా ప్రతి ఆన్సర్ స్క్రిప్ట్లో తను చేయాలి. ఇక ఆన్సర్ తర్వాత మార్క్స్ మీకు వేసిన తర్వాత ఓఎంఆర్లో మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత అవన్నీ కూడా బబ్లింగ్ అనేది చేయాలి. మరి ఇంత ప్రాసెస్ వాళ్ళు చేయాలి అంటే వాళ్ళు ఒక టీడీఎస్నెస్ అనేది కనిపిస్తుంది. సో మ్యాక్సిమం ఎగ్జామినర్స్ అందరూ చేసే పని, మ్యాక్సిమం ఎగ్జామినర్స్ అందరూ కూడా వీలైనంత వరకు మీ ఆన్సర్స్ పేపర్ తీయగానే ఫస్ట్ 3-4 పేజెస్ చూడగానే వాళ్ళకు కాన్సెప్ట్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఈ క్యాండిడేట్ బాగా చదవగలిగిన క్యాండిడేటా, చదవలేనటువంటి క్యాండిడేటా అని ఒక ఎక్స్పెక్టేషన్కి వస్తారు. దాని ప్రకారంగా మిగిలిన ఆన్సర్స్ అన్నింటిని కూడా కరెక్షన్ అనేది మ్యాక్సిమం చేసే అవకాశమే ఉంటుంది. సో ఇలా చేయడం తప్పని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే అలా అని చేయడం వలన ఖచ్చితంగా స్టూడెంట్స్కి బెనిఫిటే జరుగుతుంది తప్ప లాస్ అనేది జరగదు. ఎందుకంటే మీరు ఏమాత్రం చిన్న కంటెంట్తో మీరు మ్యాటర్ రాసినా మీకు మార్క్స్ అనేది వేయడానికి ట్రై చేస్తారు. ఎవ్వరు కూడా పేపర్ని చూసి మీకు ఫెయిల్ చేయాలని ఒక పట్టుదలతో మాత్రం చూసి ఎలా అయినా ఈ క్యాండిడేట్ని స్ట్రిక్ట్గా దిద్దేసి యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్స్ తగినట్టుగా క్వశ్చన్స్ కరెక్ట్గా పేపర్ కరెక్షన్ చేసి ఈ ఆన్సర్కి తగినట్టే మార్క్స్ కీ ప్రకారం వేద్దామని ఏ ఎగ్జామినర్ కూడా మ్యాక్సిమం అనుకోరు. చాలా వరకు ఏంటంటే మీరు ఏమాత్రం కంటెంట్ రాసినా దానికి రిలేటెడ్ మార్క్స్ అనేది వేస్తారు. ప్రతిసారి ఆన్సర్ కీ చూసుకుంటూ మార్క్స్ వేయడం అనేది అది అనుకున్నంత ఈజీ కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఒక పేపర్ 2 పేపర్స్ వరకు డౌట్గా చూస్తారు, కానీ తర్వాత నుంచి దిద్దుకుంటూ వెళ్ళిపోతుంటాం. దగ్గరలోకి వచ్చేవాళ్ళు, బార్డర్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా మార్క్స్ కానీ ఉండేటప్పుడైతే మ్యాక్సిమం వాళ్ళకి పాస్ చేయడానికే చూస్తారు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఫెయిల్ అయితే దగ్గరలోకి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు మ్యాక్సిమం రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి వెళ్తారు. సో అది మళ్ళీ వాళ్ళకు ఒక హెడేక్ వస్తుందనే ఉద్దేశంతో దగ్గరలో వచ్చే వాళ్ళకి వీలైనంత వరకు పాస్ చేయడానికి చూస్తారు. ఒకవేళ పాస్ చేయకుండా బార్డర్లో విడిచిపెట్టినా కూడా వీళ్ళకి ఎగ్జామినర్స్కి హెడ్గా ఉన్నటువంటి చీఫ్ ఎగ్జామినర్ ఎందుకు అలా దగ్గరలోకి వచ్చే వరకు ఫెయిల్ చేశారని చెప్పేసి వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేస్తారు. అవసరమైతే ఆయనైనా దాన్ని అక్కడక్కడ ఒక్కొక్క మార్క్ వేసి పాస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఎగ్జామినర్ మైండ్ సెట్ ప్రకారంగా స్టూడెంట్స్ తరగతి పేపర్ కరెక్షన్ అనేది ఒక పాజిటివ్ సెన్స్లోనే వెళ్తుంది. చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అయ్యే అవుతుంది తప్ప నెగిటివ్ అనేది మాత్రం జరగదు. ఇది ఒక రకంగా అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు.
అయితే ఒక పేపర్ తీసుకొని అదే పట్టుకొని చదువుకొని దానిలో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్కి టాలీ చేసుకుంటూ ఉంటే అతను ఎట్టి పరిస్థితిలో కూడా 30 పేపర్స్ అనేది దిద్దడం అనేది చాలా కష్టం. కాబట్టి ఎవరు కూడా అంతకుంటారు. మ్యాక్సిమం ఎన్ని పేపర్స్ అయితే అన్ని పేపర్స్ కరెక్షన్ చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ పాస్ను కూడా పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే మీరు ఈరోజు దిద్దిన 30 పేపర్లో ఎంతమంది పాస్ అయ్యారు అనేది కౌంట్ అనేది వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు అక్కడ కౌంట్లో కానీ మీరు చాలామంది ఫెయిల్ అవుతున్నట్టు కానీ ఎగ్జామినర్ ఇచ్చారనుకోండి, 30 పేపర్లో దాదాపు ఒక 25 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు, ఒక 5గురే పాస్ అయ్యారు అనుకోండి, డెఫినెట్గా చీఫ్ ఎగ్జామినర్ ఆయన పేపర్స్ని క్రాస్ చెక్ చేస్తారు. ఒకవేళ ఏమైనా ఆయన కరెక్షన్లో కానీ పొరపాటు ఉందని తెలిస్తే మాత్రం డెఫినెట్గా ఆయన్ని ఆ బోర్డు నుంచి తప్పించేస్తారు. అంటే ఇంత అవకాశాలు అనేది పాజిటివ్గానే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది ఒక రకంగా మీకు పాజిటివ్గా జరుగుతుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.